is Traffic TV. భారతదేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగం. భారతదేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగమని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాయచోటి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి శ్రీకాంత్ రెడ్డి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాతలకు వందనాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి బలం భారత రాజ్యాంగమన్నారు. ప్రతి వ్యక్తికి న్యాయం, సమాన హక్కులు నిర్ధారించడం రాజ్యాంగం వల్లే సాధ్యమవుతుందన్నారు. జాతీయ ఐక్యత, సమగ్రతకు ఇదే శక్తివంతమైన మంత్రమన్నారు. ప్రాథమిక బాధ్యతలన్నీ ప్రతి ఒక్కరం నిర్వర్తిద్దామన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించి అందరికీ స్వేచ్ఛను అందించిన రాజ్యాంగ నిర్మాతలను ప్రతి ఒక్కరూ స్మరించుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అరాచక పాలనతో రాష్టంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచారని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్టంలో సాగుతున్న అరాచక పాలనపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు రాష్ట ప్రభుత్వం తిలోదాకలు ఇవ్వటం మంచి సాంప్రదాయం కాదన్నారు. ఫలితంగా వ్యక్తి స్వేచ్ఛను హరింపజేస్తుందన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో ఆలోచించి వ్యక్తులను కులాలతో విడదీస్తుండటం బాధాకరమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రాయకూడదని, ఎమర్జెన్సీ సమయంలో లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఏ ఒక్కరూ గొంతు విప్పినా పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయటం, వారిని వ్యక్తిగతంగా బెదిరించడం, చట్టంలోని లొసుగుల ద్వారా రాష్ట వ్యాప్తంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేయటం తగదన్నారు. ఎవరిపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టకూడదని, ముఖ్యంగా మహిళలను కించపరిచే పోస్టులను తమ పార్టీ సమర్థించదన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కాశీరెడ్డిని పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి. కొడాయర్ మండలం భావాయిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాశీరెడ్డి నాగూర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై జిల్లా కేంద్రంలో గాయత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన నేడు గాయత్రి హాస్పిటల్ కు వెళ్లి కాశీరెడ్డిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక, కర్షక, కార్మిక రైతాంగంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడాలని మంగళవారం నాడు అఖిలపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో రాయచోటి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కర్షక, కార్మిక పోరాటాలకు ఎలాంటి ప్రభుత్వాలైనా పడిపోవాల్సిందే అని, రైతాంగం, కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యమైన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆకలి కేకలతో కొట్టుమిట్టాడుతున్నాయని, అలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాలను రాష్ట ప్రభుత్వం ఆదుకుని కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మునిపల్లి మండలంలోని చిన్న చెల్మేడ ఉపాధి హామీ పథకం పళ్ల జాతర మన ఊరిలో మహిళా శక్తి ఉపాధి భరోసా కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా నేడు మహాత్మాగాంధీ జయంతి గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా చిన్న చెల్మెడ రోడ్డు నుండి గడ్డమీది ఎగ్బాల్ చేను వరకు పర్మిషన్ రోడ్డు పనులు గ్రామ పెద్దలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రోడ్డు పనులను ప్రారంభించడం పట్ల
రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కడపల్లి సంగమేశ్వర్, పటేల్ పై తేరి మల్లన్న, గుడ్డు పటేల్, గుజ్జురి పాండు, టేకురి నాగరాజు, కలాల్ ఆనంద్ గౌడ్, బేగారి నర్సయ్య, గాండ్ల పవన్, సంగమేశ్వర్, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, టెక్నికల్ అసిస్టెంట్ బాలయ్య, క్షేత్ర సహాయకులు తోడం రాజేందర్, గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి మండలంలో పెద్ద గోపులాపురం గ్రామంలో మంగళవారం రోజున రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వార్షిక విజయోత్సవాల్లో మంగళవారం నాడు మన ఊరిలో పన్నుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ పాండు, ఏఎంసీ డైరెక్టర్ అమరేశ్వర్, ఈజీఎస్ మైబూబ్, ఎఫ్ఏ ప్రవీణ్, అదేవిధంగా గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుర్గాప్రసాద్, అంజయ్య, నారాయణ, మానయ్య, పార్వతమ్మ, మహేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు జిల్లా పార్టీ అధ్యకులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి, ఇక దీక్షా దివాస్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ విజయసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2021న గులాబీ జెండాను కేసీఆర్ ఎగురవేశారని తెలియజేశారు. నేను ఏదో ట్వీట్ పెట్టాను, ఎవరి గురించో పోస్టు రాశాను, అయితే వాళ్లకు కాకుండా ఎవరో థర్డ్ పార్టీకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంట. అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా అంటూ ఆర్జీవి కౌంటర్ అటాక్ చేశారు. తన మీద పెట్టిన కేసులకు తానేమీ భయపడటం లేదని చెప్పారు. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ కు ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. Extremely sorry to disappoint. నేను ఉనికిపోతున్నాను, మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? So which basically means it is being done for purposes other than the urgency of the case.
ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గిడ్డలు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని పుల్కల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి ప్రచార రథాన్ని అడ్డుకున్న గ్రామస్తులు. కాంగ్రెస్ నాయకులకు ప్రజల నుండి నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాలు అమలు చేసిందంటూ కాంగ్రెస్ నాయకులు మరోసారి ప్రచారం చేసేందుకు వచ్చిన నాయకులను ప్రచార రథాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. ఇక పుల్కల్ మండలంలోని ఎంతమందికి 2 లక్షల రుణమాఫీ చేశారో చెప్పండి అంటూ కాంగ్రెస్ నాయకులని గ్రామస్తులు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడిచిపోయినా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్కటైనా ఇప్పటి వరకు ప్రజలకు ఎవరికీ రాలేదంటూ కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ నాయకుల ప్రచార రథయాత్రని అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆరు గ్యారెంటీలల్లా ఏమొచ్చినాయి అని అడుగుతున్నారన్న. వాస్తవమే, బరాబర్ మీరు అడిగిన క్వశ్చన్ వాస్తవమే. కాకపోతే మనకు మేనిఫెస్టోనే ఫస్ట్ పెట్టేసి గ్యారెంటీ ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందా ప్రభుత్వం? ఏడాదిలో ఒక్కసారి కూడా అంటే అంత పని ఇక్కడ పల్లెటూరులో పడది అన్న. నేనేమంటున్నా విలేజ్ లలో సిటీలో దేనికి పడుతుంది చెప్పాలా? సిటీలో జాబ్ చేసుకుంటే వాళ్ళకి ఇది పడుతుంది, వర్తిస్తుంది. దాదాపు మినిమం సిటీ ఓల్డ్ సిటీకి వర్తిస్తుంది, మినీ బస్సు సిటీకి వర్తిస్తుంది. మళ్ళీ సిలిండర్ అంటావు కదా, సిలిండర్ ఇంత వరకు దేనికి అమలు కాదు, సిలిండర్ అమలు కాదు. నువ్వు 5 లక్షలు ఇస్తా అన్నారు కదా, 5 లక్షలు కూడా దేనికి పని చేయలేదు. 5 లక్షలు ఉన్నాయి కదా, 5 లక్షలు దేనికి పని చేయలేదు. ఆడవాళ్ళకి పెన్షన్ 2500 రూపాయలు అది ఇంతవరకు అమలు కాదు. అమలు కాదు. ఎవరికి వచ్చినాయి? ఒక్కరు ఏ నాయకులు? మాకు నాయకులు చెప్పండి. ఏ నాయకులు రాయలేదు ఇంతవరకు? ఒక్క రూపాయలు కూడా హామీ కాలేదు. ఇంకా 5 ఏళ్ళు కాదు, ఇంకా 3 ఏళ్ళు కూడా కొట్లాడే రావు. అది చేయాలి. అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం, కానీ అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం. మేమే గులామవుతాం, మేమే గులామవుతాం. కానీ ఇంతవరకు ఏం రాలే, ఏ హామీలు కూడా సక్సెస్ కాలే. మాకు అనిపించేది అంటే సక్సెస్ కాలే. మేము రైతులకు కొన్నారా మా గీత? నేను పాడురి ఒక్క హామీ అమలు కాలేదు. ఆడంది నాకు కూడా ప్రభుత్వం ఇష్టమే. ఒక్కటి ఇక్కడ ఉంది, 6 గ్యారెంటీలు ఎక్కడ ఉంది? ఎక్కడన్నా గ్యారెంటీ ఇంతవరకు ఒకటి హామీ కాలేదు, సక్సెస్ కాలేదు. కనీసం 2500 ఎవరికి ఇచ్చింది లింగాపురంలో? అవి అమలు చేసినప్పుడే మేము ఐసాబ్ కొడతాం, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇంకా 4 సంవత్సరాలు కాదు, నువ్వు చేసేది 3 సంవత్సరాలే. మళ్ళీ ఏడాదికి తర్వాత అయిపోయాయి. నువ్వు దులుపుకొని పోడేనా? ఇప్పుడు ఇంతవరకు ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజ్ ఏముంది అనేది కావాలి. చేంజ్ చేస్తారా? ఎవరైనా మీరు పాటలు పాడే వాళ్ళు చేంజ్ చేస్తారా? అక్కడ ఉన్న వాళ్ళు చేంజ్ చేస్తారా? ఇది కంటిన్యూ నడితే కదా జరిగేది. ఇట్లున్న కంటిన్యూ చేయాలి. దీన్ని తీసేసుడు ఎందుకు? గత ప్రభుత్వం కంటిన్యూ ఉండాలి కానీ తప్ప తీసేసి కొత్త హామీలు పెట్టినాం. కొత్త హామీలు ఒక్కటి సక్సెస్ అయిందా? ఏమన్నా అయిందా? ఇక్కడ మీకు తెలుస్తుండే కదా, పాటలు పాడుతుండే కదా. ఏ విలేజ్లలో ఒక్కరికి 2500 వచ్చినాయా? 500 కట్ అయినాయా? ఒక బస్సు పెట్టిండు. బస్సు దేనికి పని చేస్తుంది? మాకు పని చేస్తుంది బస్సు. రైతులు పోతారా? దేనికి పని చేస్తుంది బస్సు? మీరు ఎందుకు పాడు? అవసరం లేదు, మీరు వాడకూరి.
అది ముందే ఏడికి ఆరు గ్యారెంటీ దేని పని చేయాలి? నాకు దండం పెడతా, నాకు సమాజ్ అయింది కానీ కాకపోతే ఇట్లా అట్లా కాదే పాట పాడేది నేను రాజ్యాంగం తప్పు నాకు పాడదండలేదు వాడు వచ్చినప్పుడు నువ్వు అడుగు అధికారులు వచ్చినప్పుడు అడుగు ఎమ్మెల్యేలతో అధికారులతో సక్సెస్ చేసినప్పుడు మాకు కూడా మంచిగా బాజాగా గుండె అధికారు ఇది సక్సెస్ అయినాడు గుండె చెప్పుకొని పాడు మేము కూడా ఏం ఉంటాం. అరే ఒక్క హామీ సక్సెస్ కాలేదు, ఏం పాడలేదు. ఎందుకు ఇప్పుడు మహాలక్ష్మి ఏది కాలే 200 యూనిట్ల ఎవరికి ఉంది నువ్వు ఇప్పుడు మా ఊళ్ళో చూడు ఎవరికి లేదు లేదు ఈ ఊళ్ళో మొత్తం లేదు. ఈ ఊళ్ళో ఇంత పెద్ద నాయకులు ఉన్నారు కదా, కాంగ్రెస్ నాయకులు ఒక్కడు కూడా వేయించాలి ఏ పక్షాన్ని. సాగర్ పంప్ హౌస్ దగ్గర పనులు జరగలేదు, తర్వాత మరమ్మతులు జరగలేదు, మదిరం చెరుకు జరగలేదు. ఇలా అనేక పనులు 8 పనులు చెప్పిండ్రు, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రధాన పత్రికలు ప్రధాన టీవీలు అర్థం చేసుకోవాలి, మీరు ప్రజలకు ఇవాళ రక్షకులుగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది ప్రజల్ని. మీరు దాంట్లోకి వెళ్తే నిజంగా దురదృష్టం. ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ఒక సబ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అసలు ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేయలేదు. దురదృష్టం ఏంటంటే దీనికి 2 నెలల నుంచి ఎస్సీనే లేడు. ఎస్సీ ఆ ప్రాజెక్టుకి ఎస్సీనే లేడు ఇప్పటి వరకు. 2 నెలలు అయింది. ఇసుక కావాలని దాదాపు ఎప్పటి నుంచి అడిగితే నిన్న ఇసుకకు ఆర్డర్ ఇచ్చిండ్రు. ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజిషన్కు ఆ ఊసే లేదు. అక్కడ ఏమీ పని జరుగుతలేదు. దీన్ని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి ఫారెస్ట్ క్లియరెన్సులు తీసుకొచ్చి ఇచ్చిన, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఇచ్చినాం, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పెట్టినాం. కేసీఆర్ గారు 2వ టర్ములో పెద్ద కాళేశ్వరానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం వలన ఇది కొంత వెనుక పడిపోయింది. నేను 2వసారి ఎమ్మెల్యేగా కూడా లేకపోవడం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మంత్రి ఎమ్మెల్యే ప్రజలను 5 సార్లు మోసం చేసి గెలిచిండు. 5 సార్లు మోసం చేసి గెలిచిండు. ఇదే మంత్రి ఎమ్మెల్యే 420 హామీలు రాసిండు మేనిఫెస్టోలో. ఈ రాష్ట్రాన్ని మోసం చేయడానికి సిద్ధపడినటువంటి ఎమ్మెల్యేకు ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రంగా సపోర్ట్ చేస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎటుపోవాలి? ప్రజలకు తప్పుదో పట్టించేటువంటి పత్రికలు ఉండడం దురదృష్టకరం. నిజంగా 571 కోట్లు ఎవరు అడిగినరు, ఎవరిస్తా అన్నారు? ఒకవేళ ఇస్తా అంటే ఎందుకు ఇస్తారో పత్రికలు దాన్ని అన్వేషించి రాయాల్సినటువంటి పత్రికలు టీవీలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ మంత్రి ప్రాంతంలో 571 కోట్లు తీసుకొస్తాడు మంత్రి ఎమ్మెల్యే, సస్యశ్యామలం కాబోతుంది, అద్భుతం జరగబోతుంది అని ఈ విధంగా అక్కడ ప్రచారం జరుగుతున్నది. 571 కోట్లు ఎందుకు అవసరమవుతున్నాయి, ఏం డీవియేషన్స్ వచ్చినాయి అని ఇవాళ అన్వేషించాల్సినటువంటి పేపర్లు టీవీలు దాన్ని అన్వేషించకుండా ఒక వ్యక్తికి ఇంత వారికి వత్తాసు పలకడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా దీన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతి దాన్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది కదా. కాళేశ్వరం పిల్లర్ ఎట్లా కూలిపోయింది, దీంట్లో అవినీతి జరిగింది అంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో గల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు బీరసాగర్ పంప్ హౌస్ 2 సార్లు మునిగిపోయింది. 2 సార్లు మునిగిపోయింది. ఇవాళ వీళ్ళు అంటారు కదా పెద్ద కాళేశ్వరం అవసరం లేదని. ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్టే లేకపోతే ఒక్క పంటకు తప్ప 2వ పంటకు నీళ్లు రావు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి. మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటేనే ఇది 3 పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. నిజంగా పెద్ద కాళేశ్వరం మంత్రి నియోజకవర్గానికి ఈ చిన్న కాళేశ్వరం అనుసంధానం అయితే అద్భుతం జరుగుతుంది. 25,000 ఎకరాలకే ఆ రోజు అనుకున్నారు. దీన్ని మేము 45,000 ఎకరాలకు ప్రతిపాదన చేసినాం. మేము వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత చేసినాం. మేము వచ్చే వరకు శిలాఫలకం వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద 100 కోట్ల రూపాయలు పైపులన్నీ రోడ్ల మీద వరిసి పైసలు తీసుకున్నారు తప్ప నయా పైసా పనిచేయలేదు. నేను దయచేసి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా,
మోసకారి మంత్రి ఎమ్మెల్యే. మంత్రి నియోజకవర్గ ప్రజలను 5 సార్లు మోసం చేసి గెలిచిండు. 420 హామీలు 6 గ్యారెంటీలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేటువంటి వ్యక్తికి మీరు వత్తాసు పలకకండి. 571 కోట్లు తెస్తుండు, ఓ అద్భుతమవుతుందని ఇవాళ మీ రాతలకు కారణమవుతుంది. మోసం జరుగుతుంది. 3 నెలలలో ఒక్క పని కూడా కాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసలు ల్యాండు లేదు, శాండు లేదు. అక్కడ ఇంజనీర్లు అడిగితే 2 నెలలైంది ఇసుక కావాలని కలెక్టర్కు దరఖాస్తు పెడితే నిన్న ఇచ్చిండు. నిన్న ఇక్కడ హైదరాబాద్లో రివ్యూ అయిన తర్వాత కలెక్టర్ నిన్న ఇసుక అలాట్మెంట్ ఇచ్చిండు. ల్యాండ్ అయితే 1 ఎకరం కూడా జరగలేదు, ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. అక్కడ ఏం లేదు అసలు ఓ ఏఈ లేడు, ఓ డిఈ లేడు. అంటే అన్ని వర్కులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ప్రత్యేకంగా ఓ ఏఈ ఉండాలి, డిఈ ఉండాలి, ఈ ఉండాలి, సపరేట్ ఒక ఏజెన్సీ ఉండాలి. ఇవాళ ఎస్సీనే లేడు, దానికి ఒక 2 నెలల నుంచి ఎస్సీనే లేడు. ఇది ఫాస్ట్ ట్రాక్ అని చెప్పారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, పట్టించుకుంటలేరు. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే 11 నెలలు అయిపోయింది, దాని మీద ఒక్క రివ్యూ లేదండి. అసలు నేను అడుగుతున్నా, ఇవాళ కనీసం ఆ సిఈ ఉంటాడు సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి కూడా ఒక్కరోజు రివ్యూ పెట్టలేదు ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుకు. ఏంటిది అసలు ఇంత మోసమా? మారుమూల ప్రాంతం హైదరాబాదుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు వెలుగులను తీసుకురావాల్సినటువంటి పేపర్లు, టీవీలు వాళ్ళని ఇంకా చీకట్లో పెట్టడానికే మీ రాతలు ఉపయోగపడుతున్నాయి. దయచేసి మంత్రి ఎమ్మెల్యే మోసకారికి అంటగా ఉండకండి, ఆయనకు వత్తాసు పలకకండి. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. 4వ స్తంభంగా ఉండాల్సినటువంటి పేపర్లు, టీవీలు ప్రజల పక్షాన ఉండాలి. అధికార పార్టీ ఏది చెప్తే అది రాసుడు, ఏది చెప్తే అది మాట్లాడు, ఇది మంచి పద్ధతి కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. 571 కోట్లు మంజూరు ఇస్తారని మీరు ఏదైతే రాసిర్రో ఎందుకు ఇస్తారనేది మీరు వివరణ ఇవ్వాలి ప్రజలకు. ఇప్పటికే అసలు పేపర్లు, టీవీలు, పెద్ద పెద్ద పేపర్లు, టీవీలు ఇప్పటికీ చూడడానికే ఇష్టపడతలేరు. ఒక్కొక్క సందర్భంలో కొంతమందిని సోషల్ మీడియా వైపు పోతూ ఉన్నారు. ఈ విధంగా మరి రాతలు, ఈ విధంగా స్టేట్మెంట్లు ఉండద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చిన్న కాళేశ్వరం ఏదైతే ఫాస్ట్ ట్రాక్ అన్నారో ప్రత్యేకమైనటువంటి ఒక ఏజెన్సీని పెట్టి మీరు పనులు చేయించాలి. మంత్రి ఎమ్మెల్యే నీకు 5 సార్ల మంత్రి నియోజకవర్గ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళకు అన్నం పెట్టడానికి చిత్తశుద్ధి చూపించలేదని దానికి మీరే ఇచ్చిర్రు. 3 నెలల్లో ఈ ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్లు చేస్తానన్నారు, చేయలేదు. దీనికి క్షమాపణ చెప్పాలి మంత్రి నియోజకవర్గ ప్రజలకి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి పేపర్లు, టీవీలు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుంది, ఈ ప్రభుత్వం ఏది చెప్తుంది రాయకుండా కట్టడి చేయాలని, మాలాంటి మారుమూల ప్రాంతాలకు వెలుగు రావాలంటే పత్రికలు ఈ ప్రభుత్వాల మెడలు వంచడానికి ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో
అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులన్నా ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.